అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి రథసప్తమి శుభాకాంక్షలు. మీకు కూడా లైఫ్లో అన్ని శుభాలు ఈ రథసప్తమితో మొదలవ్వాలని ఆ సూర్య భగవాన్ని ప్రార్థిస్తాను. చూడండి, ఈరోజు మా ముంగిట్లో అంటే మా వాకిట్లో వేసిన రథసప్తమి ముగ్గు ఏదో చిన్నగా అలా వేసేసానండి ఉదయాన్నే. ఇంకా ఈరోజు అలా ఉదయం ఈ ముగ్గులు, ఇంటి శుభ్రత, ఈ పనులు చేసుకునే వరకు చాలా టైం అయింది. ఉదయాన్నే ఎంత బాగుందో చూడండి ప్రకృతి. ఇదంటే మా చిన్న ఇల్లు అండి. ఇంకా అందరూ పెద్ద పెద్ద ముగ్గులే పెట్టుకొని ఉంటారు. ఏదో నాకు తోచినంత వరకు మా ఇంటి దగ్గర నేను అలా వేసుకుంటానండి. ఇది మా ఇంట్లో గులాబీ పూలు ఈరోజు పూజకు లేవే అని చూస్తున్నాను, అది వాడిపోయింది. సరేలే అని ఇంకా పనులన్నీ ముగించుకొని దీపం పెట్టుకొని చిక్కుడుకాయ గిల్లేప్పుడు చూడండి ఒక పురుగు వచ్చింది. దాంతో కాసేపు ఆడుకున్నాను. నాకైతే బాగా సరదా అనిపించింది. దాన్ని అటు స్టాప్ చేస్తే అటు వెళ్ళిపోవడం, మళ్ళీ ఇంకో సైడ్ పరిగెత్తడం. బాబా, ఏంటండి, ఏ చిన్న జీవి కూడా దానికి హాని జరగబోతుందంటే అలర్ట్ అవుతుంది చూడండి. అలా అలర్ట్ అవుతుంది అది. అసలు ఇంకా దాన్ని తీసి బయటపడేసాను. మధ్యలో మా బాబుకి వర్క్ చెప్పాను చూడండి. తను కూడా ఏదైనా చిన్న పని చేస్తేనే కదా బాగుపడతాడు, మైండ్ బాగా పెరుగుతుందనేసి మా టామీని బయట పెట్టి గడియ నేనే పెట్టాను. మళ్ళీ వెళ్ళి తనని తీసుకొని రమ్మని చెప్తున్నాను. చూడండి, తీసుకొని వస్తున్నాడు. ఇట్లా తీసుకొని వస్తున్నాడు చూడండి. అసలు చాలా అంటే మాట వినాలి. మనం ఏదైనా మాట చెప్తే పిల్లలు వినాలి, కానీ కొన్ని టైమ్స్ వింటాడు మా బాబు. ఆల్వేస్ వినడు. అది ఎప్పుడంటే బయటకి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు, ఊర్లోకి వెళ్ళినా, బస్ స్టాండ్కి ఏదైనా పని మీద వెళ్ళినా అస్సలు వినడు. నాకైతే ఎంత భయం అవుతుందంటే, ఎవరైనా చూస్తే మా బాబేనా లేకపోతే ఇంకెవరి పిల్లల కిడ్నాప్ చేస్తున్నారా అనే వేలో అల్లరి చేస్తాడు మా బాబు. నేను రాను అని మొండికేస్తాడు. అందుకే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా అసలు నేను మా హస్బెండ్ లేకుండా బాబుని తీసుకొని మాత్రం బయటికి వెళ్ళాను. ఇక్కడ టెంపుల్లోకి వెళ్తేనే అమ్మ నేను రాను, ఇంకా ఇంటికి రాను, ఇక్కడే బాగుంది, ఇక్కడే బాగుందని అక్కడే కూర్చుంటాడు. చాలా టైమ్స్ ఎంతోగా గట్టిగా ఏడుస్తున్నా కూడా ఇంటికి ఎత్తుకొని వచ్చిన రోజులు ఉన్నాయి. కానీ తనంతటా తను హ్యాపీగా రాడు. చూడండి, సాయంత్రం వేళ దైవ దర్శనానికి అనేసి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే ఇక్కడ ఒక ఆమె అలా మొక్కులు చెల్లించుకుంటుందండి. నేను ఈ గుడిలో ఇలా మొక్కులు చెల్లించే వారిని చూడడం మొదటిసారి. ఎందుకంటే మాకు దగ్గరనే అని చెప్పొచ్చు, కానీ వెళ్ళలేము. కొంచెం అడవి ప్రాంతంగా ఉంటుంది వెళ్ళే దారి. ప్లస్ మా బాబు చిన్న బాబు వినడని మాట వినడని ఇక ఒంటరిగా అయితే వెళ్ళాను. తను డ్యూటీకి వెళ్ళేసి వచ్చిన తర్వాత దర్శనానికి వెళ్దామనేసి వెళ్ళేసి వచ్చాము. అదేంటో అండి, ఎంత బాధ ఉన్నా సరే ఆ టెంపుల్కి వెళ్తే అది అలాంటి ప్రశాంతత. కానీ ఎంత ప్రశాంతత ఉన్న జీవితంలో చాలా బాధలు ఉంటాయి కదండి. ఎందుకో నాకైతే రోజు రోజుకి బాధలు పెరుగుతున్నట్టు ఉంది, కానీ తగ్గుతున్నట్టయితే అనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక బాధ అయితే నన్ను వెంటాడుతుందండి. అది ఇది అని ఖచ్చితంగా చెప్పలేను. ఇలా గుడికి వచ్చి ఈ విషయాలు చెప్తున్నారేంటి అని అనుకోవద్దు, ఓకేనా? ప్రతి ఒక్కరికి టైం అంటూ రావాలనుకుంటారు కదా. నాకు కూడా ఎప్పుడు వస్తుందో ఆ టైం అని చూస్తున్నాను. బట్ అయితే ఇక్కడ చాలా మెట్లు ఉంటాయండి. నేను మొత్తం వీడియో కవర్ చేయలేదు, కానీ చాలా మెట్లు ఉంటాయి. ప్రతి మెట్టుకి ఆమె కుంకుమ పసుపు బొట్లు పెట్టి మొక్కుతున్నారండి. చూడండి
ఎంత శ్రద్ధగా, భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. కానీ ఈ కాలంలో భక్తి శ్రద్ధలతో చేసేవాళ్ళు చాలా కొందరే ఉన్నారండి. నేను గుడికెళ్ళిన ప్రతిసారి చూస్తాను కదా! వాళ్ళదేదో ఉన్నది చూపించుకోవడానికి గుడికొస్తున్నట్టు అనిపిస్తది గానీ, మేము దేవుడి మీద నిజంగా భక్తితో వచ్చాము. దేవుడిని మనసారా చూసి తరిద్దామని వస్తున్నాము అనేవాళ్ళు చాలా తక్కువైపోయారండి. ఇప్పుడు చూడండి ఇది రథసప్తమి కన్నా ముందు రోజు అంటే నిన్న చాలా బాగా దేవుని కళ్యాణం అయితే జరిగిందండి. కానీ నేను రాలేకపోయాను. నేను ఒక్కదాన్ని ఉన్నా అందుకని రాలేకపోయాను. ఈరోజైతే వచ్చి దర్శనం చేసుకుంటున్నాను. ఇక్కడ వెలిసిన దేవుడు పుట్టు దేవుడండి. అంటే స్వయంభుగా వెలిసాడు. అసలు అసలు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కొండల్లోనే వెలుస్తాడు. ఇది మొత్తం బండనే చూడండి, మీరు గమనించండి. ఈ బండలో దేవుడు వెలిసాడు. అసలు ఎందుకు ఇలా కొండల్లోనే వెళ్ళడానికి కారణం ఏంటి? అసలు దేవుడు ఎంత ప్రశాంతంగా బతకాలని అనుకుంటున్నాడో అని నాకు అనిపిస్తుంది. అదే టైంలో ఇంకోటి ఏమనిపిస్తుంది, మనలో ఎంత భక్తి ఉంది, దేవుని కోసం ఎంత తాపత్రయపడి వెళ్ళి దర్శనం చేసుకుంటాము, చూద్దామని కూడా అలా కొండల్లో వెలిసాడేమో అనిపిస్తుంది. ఇది కొండ కింది భాగం చూడండి, పచ్చని పంట పొలాలు. చాలా బాగుంటుందండి. అసలు మనకు టైం లేక టెంపుల్స్కి వెళ్ళడం మానేస్తున్నారు చాలా వరకు. టైం లేక అంటే మీన్స్ మనం టైం కుదిరించుకోలేక. టైం ఎందుకు ఉండదండి, వారంలో ఒక్కరోజు వెళ్ళడానికి ఉండదా? అదే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ చూడండి వారం వారం ఇలా వెళ్తున్నారు. మనమే ఎందుకు వెళ్ళట్లేదు హిందువులము? కొంచెం గమనించుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు చాలా దేవాలయాలు పునరుద్ధరించబడ్డాయి.